ఆస్పత్రి నుండి బయటకి వస్తుండగా మీనా బాలులు మళ్ళీ రోహిణికి కనిపిస్తారు. లోపల బాబును చూసావా అని బాలు అడగ్గా, చూశానని, బాబుకు బాగా గాయమైందని, ఆ పెద్దావిడకి ధైర్యం చెప్పి వచ్చానని చెబుతుంది రోహిణి. పాపం ఆ బాబుకి అమ్మ నాన్న ఎవరు లేరట. ఎవరో మేనత్త ఉందని ఆ పెద్దావిడ చిన్న బాబును వదిలి దుబాయ్లో ఉంటుందట. ఎవరైనా పెద్దవాళ్ళని పసివాళ్ళని వదిలేసి ఉండగలరా? ఆవిడేం మనిషో అని బాలు అంటుంటాడు. ఆవిడ ఆ మనోజ్ గాడిలాగే తన స్వార్థం తను చూసుకునే రకం అనుకుంటూ అని నానా మాటలు అంటాడు బాలు. మీకెందుకు ఇంకా వెళ్ళలేదని రోహిణి అడుగుతుంది. ఇప్పుడే టాబ్లెట్స్ తీసుకున్నామని చెబుతుంది మీనా. మీనా జ్వరంతో ఉంది కదా, రెస్ట్ తీసుకోవాలి కదా అని అంటుంది రోహిణి. వాళ్ళకి ఏ దిక్కు లేదు కదా, వాళ్ళ అత్త నెంబర్ తీసుకొని కడిగి పారేస్తానని అక్కడ బాగా సంపాదించి తన సుఖం తాను చూసుకుంటుంది. బాధ్యతే లేదు అని మండిపడతాడు బాలు. అసలు నీకెందుకు అని రోహిణి సీరియస్ అవ్వడంతో బాలు మీనాలు షాక్ అవుతారు. ఆవిడ ఏ పరిస్థితుల్లో ఉందో అక్కడ సంపాదించి ఇక్కడికి పంపిస్తేనే కదా వీళ్ళు బ్రతికేది అని అంటుంది రోహిణి. ఇన్ని వివరాలు నీకెలా తెలుసు పార్లలమ్మా అని బాలు అడగ్గా, ఇప్పుడే ఆవిడ చెప్పారని అంటుంది రోహిణి. వెళ్ళండి, చాలా పనులుంటాయి అని రోహిణి అనగా, మాకేం పనులు, మేము రోజు కూలి పనులు చేసుకొని బ్రతికే వాళ్ళం. మీరు లక్షల్లో బిజినెస్ చేస్తారు, గంట లేట్ వెళ్ళినా చాలా నష్టం వస్తుంది అని మీనా బాలు సెటైర్లు వేస్తారు రోహిణికి. బాలు అంటాడు, అమ్మా ఇలా ఇద్దరం చెప్పాక నా కడుపు చల్లారింది అని అంటాడు. ఇంతలో మీనా మరియు బాలు బాబుని చూడ్డానికి లోపలికి వెళ్తారు ఆ పెద్దావిడ దగ్గరికి. మీరింకా వెళ్ళలేదా అని రోహిణి తల్లి అడుగుతుంది. మా వదిన మీ దగ్గరికి వచ్చిందా అని రోహిణి తల్లిని ప్రశ్నిస్తాడు బాలు. ఒక్కసారి మా అన్న మీద అలిగి ఎక్కడికో వెళ్ళిపోతేనే నేను మా వాడు వచ్చి వెతికాం కదా, ఆ తల్లే ఈ తల్లి అని చెబుతాడు బాలు. ఇంతలో బాబు స్పృహలోకి వచ్చి, నాకేం కనిపించడం లేదు, నానమ్మ 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 అని గట్టిగా అరుస్తాడు. మీ నాన్నమ్మ ఇక్కడే ఉంది బాబు. చింటూ నేనెవరో గుర్తున్నానా అంటే, మీనా ఆంటీ మీరా అంటే, అవును నేనేరా. నీ కంటికి దెబ్బ తగిలింది కదా, మందు రాసి కట్టుకట్టారు, 2 రోజుల్లో తీసేస్తారు అని చెబుతుంది రోహిణి తల్లి. నీకేం కాదు బాలు, అంకుల్ ఇక్కడే ఉన్నాడు, నేనిక్కడే ఉన్నాను, నీకేం కాదు నాన్న అని చెబుతుంది మీనా. అంకుల్ ఆంటీ మీరు ఇక్కడే ఉండండి, నా దగ్గరే ఉండండి అని అనడంతో మీనా బాలులు ఇద్దరు ఎమోషనల్గా ఫీల్ అవుతారు. సరే నాన్న అని చెప్తారు. ఇంతలో డాక్టర్ గారు వచ్చి, ఏం నాన్న ఎలా ఉంది అని అడగగా, చాలా నొప్పిగా ఉంది డాక్టర్, ఏం కనిపించట్లేదు అని చెప్తాడు బాబు. 2 రోజుల తర్వాత పట్టి తీసేస్తాం నాన్న, మళ్ళా నువ్వేం చక్కగా స్నేహితులతో ఆడుకోవచ్చు అని డాక్టర్ చెప్తాడు. ఇంతలో ఈ డిశ్చార్జ్ చేస్తున్న విషయం ఎలా అయినా రోహిణికి చెప్పాలని తల్లి రోహిణికి కాల్ చేస్తుంది. కాల్ చేసి 2 రోజుల తర్వాత మళ్ళీ వస్తాం, ఊరెళ్తామని చెప్తుంది రోహిణి వాళ్ళ అమ్మ. చెప్పడంతో, లేదమ్మా నువ్వు ఎలా అయినా అక్కడే ఉండు, 2 రోజుల తర్వాత మళ్ళీ రావడం ఎందుకు, హాస్పిటల్లోనే ఉండు అని నేను బిల్ కడతాను అని రోహిణి చెప్తుంది వాళ్ళ తల్లితో. ఎలాగైనా నువ్వు అక్కడే ఉండు, మళ్ళీ నేను నైట్ వరకు వస్తాను మీ దగ్గరికి అని రోహిణి వాళ్ళ యొక్క తల్లి గారికి చెప్తుంది. కట్లు విప్పడానికి ఇక్కడికే రావాలి కదా, మళ్ళీ వెళ్ళి రావడం ఎందుకు, ఇక్కడే ఉంటామని మీనా బాలులకి రోహిణి తల్లి చెబుతుంది. అదేంటండి, ఈ బాలుని ఇక్కడ ఎలా ఉంటారు, ఈ చిన్న బాబుని తీసుకొని ఈ హాస్పిటల్లో ఈ స్మెల్ వస్తుంది, ఈ పేషెంట్ల మధ్యలో ఈ 4 గోడల మధ్య ఉండడం ఏం బాగుంటుంది చెప్పండి, వద్దండి అని చెప్తాడు బాలు. మీనా, లేదు నాన్న ఇక్కడే ఉంటామని చెప్తే వినిపించకుండా వాళ్ళని ఒప్పించి బాబును మరియు రోహిణి తల్లిని వెంట తీసుకొని వస్తాడు బాలు. మీనా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్దాం అని అంటే ఆ రోహిణి తల్లి అంటుంది, ఇప్పటికే అంతమంది ఉన్నారు, మేము వచ్చి ఎక్కడ ఉంటాం బాబు అంటే, ఏం కాదండి మాతో ఉండండి అని తీసుకెళ్తాడు బాలు. మీనా ఇదే క్రమంలో రోహిణి పదే పదే తల్లికి ఫోన్ చేస్తూ ఉంటుంది, అక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అని. ఎంత ఫోన్ చేసినా రోహిణి తల్లి లిఫ్ట్ చేయదు. అదే కంగారులో ఉండిపోతుంది రోహిణి. ఇంతలో మనోజ్కు ఆకలయి
తీస్ రోహిణి అన్నం తినొద్దాంరా, కిందికి వెళ్దాంరా అని పిలుస్తాడు. ఏంటి నువ్వు వెళ్ళు, నాకు ఇప్పుడు ఆకలిగా లేదు అని అరుస్తుంది రోహిణి. ఏంటి రోహిణి అలా ఉన్నావు? నువ్వు బయటికి వెళ్ళి వచ్చినప్పటి నుండి అదోలా ఉన్నావు, ఏమైంది, జ్వరం వచ్చిందా అని చూస్తాడు మనోజ్. ఏంటి తినడానికి రావాలా, నేను వస్తా, మీరు వెళ్ళండి అని చెబుతుంది రోహిణి. వంట చేసిన ప్రభావతి అందరినీ భోజనానికి పిలుస్తుంది. ఇంతలో సత్యం అంటాడు, భోజనం చేశారా అంటే కష్టంగా చేశాను అని సత్యం చెప్తాడు. అమ్మ భోజనం చేయడం మర్చిపోయిందిరా అని వెటకారంగా మాట్లాడతాడు సత్యం. "ఆ, ఏంటి ఏం తక్కువైంది అంటే అన్నీ ఎక్కువయ్యాయని చెప్తాడు సత్యం. మీ అమ్మ ఇన్ని రోజులు చేయకపోవడంతో మొత్తం తప్పినట్టు అయిందిరా అని చెప్తాడు సత్యం. అదేంటండి, ఇన్ని రోజులు నేను వంట చేయలేదా, మీరు తినలేదా అని అంటుంది ప్రభావతి. ఇంతలో రవి మరియు శృతి కూడా బయట నుండి లోపలికి వస్తారు. ఏంటిరా టైంకు మీరు కూడా వచ్చారు, తినేస్తూ రండి అని చెబుతుంది ప్రభ. వంట చేయాల్సి వస్తుందని ఆ మీనా బాలు ఎప్పుడో బయటికి వెళ్ళారు, ఇంతవరకు రాలేదు. ఇన్ని గంటలు ఏం చేస్తున్నట్టు అంటే వెళ్ళింది సినిమాకో షికార్కో కాదు కదమ్మా, హాస్పిటల్కే కదా అని అంటాడు రవి. ఆహా, వచ్చిందమ్మా తిప్పులాడి. ఏందే ఎంతసేపే మీరు వెళ్ళడం, ఇంత ఎటు వెళ్ళారు, షికార్లకా సినిమాలకా అని అడుగుతుంది ప్రభ. వెళ్ళైతే వచ్చాను కదా అని మీనా సెటైర్ వేస్తుంది. ఇంతలో రండి అని పిలుస్తుంది మీనా. ఎవరిని పిలుస్తుంది? మీ భర్త ఏమైనా కొత్త పెళ్ళికొడుక, రమ్మని పిలుస్తున్నావంటే పిలిచింది మా ఆయనను కాదు అని మీనా చెబుతుంది. ఇంతలో రోహిణి వాళ్ళ అమ్మగారు బయట నుండి ఒక సంచి పట్టుకొని లోపలికి వస్తుంది. ఆవిడను చూసిన ప్రభావతి, ఎవరే ఈవిడ, ఎవరికి పడితే వారికి ఏంటి ఈ కొంపేమన్నా అన్నసత్రంలా కనబడుతుందా, ఎవరే ఈమా అనడంతో హాస్పిటల్లో కలిశారు, వీళ్లకు మనం తప్ప ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు అని చెబుతుంది. తాను దూర సందు లేదు, మెడకేమో డోలా అన్నట్టు ఏంటే ఇది అనడంతో మీ ఇంటికి తీసుకువెళ్ళు, అంతలా నీకు తీసుకువెళ్ళాలనిపిస్తే అనడంతో మనోజ్ అంటాడు, పోనీలే అమ్మా ఉండనీవు, మా బెడ్రూమ్ వాడుకుంటారులే అంటే, అవునా ఏంటి నువ్వేనారా మనోజ్ మాట్లాడేది ఇలా అని అంటుంది ప్రభ. ఇంతలో బాబును తీసుకొని బాలు లోపలికి వస్తాడు. ఆ బాబును చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అయ్యో ఏమైంది, బాబుకి ఏం జరిగింది అనడంతో, చిన్న యాక్సిడెంట్ జరిగింది నాన్న, ఈ కట్లు విప్పడానికి 2 రోజుల తర్వాత విప్పుతారట, ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరని మేము తీసుకొచ్చామని చెప్తాడు బాలు. సర్లేరా మంచి పని చేశావు అని అంటాడు సత్యం. ఏంటి నేను ఒప్పుకోను, ఎవరికి పడితే వారికి ఇవ్వడానికి ఇదేం అన్నసత్రం కాదు అని అంటుంది ప్రభ. ఎక్కువ మాట్లాడితే మేమందరం బయటికి వెళ్తాం, నువ్వు ఒక్కదానివే ఉండాలి అని సత్యం గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ప్రభకి. అవునమ్మా, ఏంటి నువ్వు కట్టించిన ఇల్లేం కాదిది, నాన్న ఇల్లు కూడా ఉంది అని బాలు కూడా చెప్తాడు. మీనాలు కూడా చెప్తారు, మీరందరూ వెళ్ళండి, మీకు అందరికి వడ్డిస్తాను రండి అని చెప్తుంది మీనా. ఏంటిరా మీరందరూ ఒక్కరా అయిపోయారు అని ప్రభ అంటుంది. అందరూ వెళ్తారు. నీకు నీ మొగడికి రూమ్ లేక కొట్టుకుంటూ చేస్తున్నారు, మీకు తోడుగా ఇంకో ఇద్దరిని తీసుకొస్తావా అని మండిపడుతుంది ప్రభావతి. ఆ మాటలకి సత్యం కోప్పడతాడు. ఇంతలో అందరూ ఎటువాళ్ళటు వెళ్ళిపోతారు. రోహిణి అంటుంది, మా రూమ్లో పడుకోబెట్టండి బాబుని అని. మనోజ్ మరియు రోహిణి ఇద్దరు సపోర్ట్ చేస్తారు ఆ బాబుని ఉండడానికి. ఈ సపోర్ట్ చేయడం వల్ల బాలు మరియు రవిలు ఇద్దరు షాక్ అవుతారు. ఏంటి రోహిణి మనోజ్ ఇలా మారిపోయారు, అసలు వీలేనా అని డౌట్ పడతారు ఇద్దరు. కొడుకుని చూసుకుంటూ రోహిణి బాధపడుతుండగా ప్రభావతి అక్కడికి వచ్చి, చీచ్చి ఏం సంతరా ఇది, తాను దూర సందు లేదు, తలకేమో డోలా అన్నట్టుగా అందరినీ తీసుకొచ్చి పడేశాడు, మనకే ప్లేస్ లేక కొట్టుక చేస్తున్నామంటే ఎవరో ఏంటో తెలియదు, ఎవరో వీని తల్లి ఎక్కడుందో, వీని తండ్రి ఎక్కడున్నాడో, వీడు ఎవడో తెలియదు, మెల్లగా చాప కింద నీళ్ళ దూరిపోయింది ఆ తల్లి, కొంచెమైనా ఉండాలి కదా రావడానికి అనడంతో రోహిణి చాలా బాధపడుతుంది. రోహిణి, నువ్వు ఎలా అయినా మీనా పూల కొట్టు పోవడానికి ప్లాన్ చేశావో, వీళ్ళని కూడా బయటికి వెళ్ళగొట్టడానికి ఏదో ఒక ప్లాన్ నువ్వే చేయాలి, నువ్వే గట్టిగా చేయాలి అని ప్రభావతి రోహిణికి చెబుతుంది. రోహిణి బాధపడుతూ ఉంటుంది.
ఎవడో ఏంటో తెలియదు, ఎవడికి పుట్టాడో ఏంటో తెలియదు అనడంతో రోహిణికి పౌరుషం వచ్చి, ఏంటంటీ ఏం మాట్లాడుతున్నారు అనడంతో, నీకేంటే ఇంత బాధ అవుతుంది అంటే, వాళ్ళు వింటారు కదా ఆంటీ, చిన్న బాబు కదా అని అంటుంది రోహిణి. ఇదేంటే నీకు కూడా ఇలా జాలి కలుగుతుంది అని ప్రభావతి అంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో బాబు అమ్మ అమ్మ అని పిలుచుకుంటూ వస్తే రోహిణి తల్లిగా ఒప్పుకున్నట్టుగా కల కంటుంది. ఈ కళ కంటుంది. ఈ కళను అందరూ నిజం అనుకుంటారు, కానీ కాదు ఫ్రెండ్స్. బాబుని దగ్గరికి తీసుకున్నట్టుగా, నేనే తల్లి అని ఒప్పుకున్నట్టుగా కళ వస్తుంది రోహిణికి. చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకో నలుగురికి ఈ వీడియో ప్రమోట్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి.